మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ మొదటి షాట్లో చాలా అద్భుతమైన నీతివంతమైన ఒక కథను విని అందరికీ షేర్ చేద్దాం. ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మపై ఒక తల్లి చిలక, ఆమెకు చిన్న చిన్న పిల్లలు ఉండేవారు. పిల్లలు పెద్దవుతుండగా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వేటగాడి బారిన పడతారేమోనని తల్లి చింతించేది. ఒకరోజు పిల్లలు రెక్కలు కొడుతూ ఎగరడానికి సిద్ధమవుతున్నప్పుడు తల్లి వారిని పిలిచి, పిల్లలారా, మీకు ఒక మంచి పాట నేర్పుతాను వినండి అంది. పిల్లలు ఆనందంగా దగ్గరకు వచ్చారు. అప్పుడు తల్లి ఇలా నేర్పింది: వేటగాడొస్తున్నాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త. పిల్లలు సంతోషంగా ఆ పాట నేర్చుకున్నారు. తల్లి మనసులో, అమ్మయ్య, ఇక నా పిల్లలకి ఏమీ భయం లేదు అని నిశ్చింతగా అడవిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే వేటగాడు వచ్చాడు. పిల్లలు వెంటనే పాడసాగాయి: వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త. వేటగాడు ఆశ్చర్యపడి భయపడి చెట్టు చాటును దాక్కుని గింజలు విసిరాడు. అప్పుడు పిల్లలు మళ్ళీ పాడాయి: గింజలు విసురుతాడు జాగ్రత్త. తర్వాత వేటగాడు వల వేశాడు. పిల్లలు మళ్ళీ పాడాయి: వల వేస్తాడు జాగ్రత్త. కానీ అర్థం చేసుకోకుండా పాడుకుంటూనే ఆ వలపై పడిపోయాయి. వేటగాడు ఒక్కొక్కటిగా పట్టుకుని వారి మెడలను విరుస్తుండగా ఇంకా పాడుతూనే ఉన్నవి: మెడ విరుస్తాడు జాగ్రత్త అని చివరి శ్వాస విడిచాయి. పాపం, పాట నేర్చుకున్నాయి కానీ అర్థం గ్రహించలేదు. ఇదే మన జీవితం కూడా. మన పిల్లలు చదువులు నేర్చుకుంటారు. మనం కూడా శ్లోకాలు, మంత్రాలు, పురాణాలు, సహస్రనామాలు వింటాము, చదువుతాము. కానీ ఆచరణలో పెట్టకపోతే అంతా వృధా. దేవుడు ఋషులు ఎప్పుడు 1,00,000 సార్లు చెయ్యి అని చెప్పలేదు, ఆచరించు అని మాత్రమే చెప్పారు. భగవద్గీత కూడా పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం అని పెద్దలు చెప్తారు. నేర్చుకున్న దాన్ని జీవితంలో పాటించకపోతే అది చిలక పిల్లల పాటల్లా వృధానే కదా. ఈ కథలో నీతి, మనం నేర్చుకునేది ఎంతైనా దానిని ఆచరణలో పెట్టడం వలనే జీవితం ఫలిస్తుంది. ఆచరణే విద్యకు ఆభరణం. చాలా అద్భుతమైన కథ అండి. చక్కగా ఈ చిలకల కథతో మనకి ఎలా చెప్పాలో అలా చెప్పారు. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకెందుకు, అందరికీ షేర్ చేసేసేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.